హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోర నవ్వుతూ 6 అస్థికలని ఇవ్వమని అంటుండగా అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో గోర వెకిలిగా నవ్వుతూ తన అనుచరులని అక్కడికి పిలుస్తాడు. ఆ అనుచరులని చూసి అమర్ కుటుంబం మొత్తం భయపడుతూ ఉంటారు. కానీ ఒక అమర్ మాత్రం ధైర్యంగా నిలబడతాడు. ఇక 6 గుప్తా గారిని ప్లీజ్ నా కుటుంబాన్ని ఎలాగైనా కాపాడండి అని అడుగుతుండగా అది వీలు పడదు బాలిక అని అనేస్తాడు గుప్తా. ప్లీజ్ గుప్తా గారు అని అంటుండగా ఆ కార్యం చేయాల్సింది నేను కాదు అని అంటూ ఇప్పుడు జరిగేది మంచికి చెడుకి పోటీ. చెడు పైన మంచి ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. మంచి పైన చెడు ఎప్పుడు గెలవలేదు. దుష్ట శక్తికి దైవశక్తికి జరగబోయే పోటీల్లో మంచికి ఆ దైవశక్తే తోడుగా నిలబడుతుంది అని అంటూ ఉంటాడు గుప్తా ఆరుని. ఇక భయంగా అటువైపు చూస్తూ ఉంటుంది ఆరు. ఇక తన అనుచరులతో అమర్ని కొట్టమని గోర ఆదేశించగానే ఒక్కొక్కరిగా వచ్చి అమర్పై దాడి చేస్తుండగా అమర్ వాళ్ళందరినీ చితకబాదిస్తాడు. ఇక చివరిగా నలుగురు ఒకేసారి అమర్పై దాడి చేసిన అమర్ వాళ్ళ నలుగురిని తిప్పి కింద పడేస్తాడు. ఇక దాంతో గోర వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. ఇక అమర్ గోర ముందుకు వచ్చి గోర అని కూడా కొడుతూ ఉండగా ఒక్క దెబ్బ తింటాడు. ఆ తర్వాత మళ్ళీ అమర్ గోరాని కొట్టబోతూ ఉండగా ఇక అమర్ తలపై చెయ్యి వేసి బంధనం అని గట్టిగా అరుస్తాడు. దాంతో అమర్ బందీ అయిపోతాడు. ఇక అమర్ కళ్ళు తిరుగుతూ ఉండగా అబాగి తన చేతిలో ఉన్న అస్థికలని రామ్మూర్తికి ఇచ్చి వెళ్ళు నానా అని అంటూ అమర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అమర్ కుటుంబం మొత్తం ఒకే తాటి మీదకి చేరుతుంది. దాంతో గోర అతని 5 అనుచరులు కలిసి ఆ కుటుంబం మీదికి వాళ్ళ చేతుల్లో ఉన్న మంత్రపు పొడిని ఊది ఆ కుటుంబం మొత్తాన్ని బందీ చేసేస్తారు. ఒక వలయం వాళ్ళ చుట్టూ కంచెలాగా నిలబడుతుంది. వాళ్ళు ఈ లోకంలో ఉండరు, పైకి చూస్తూనే ఉంటారు. ఇక రామ్మూర్తి 6 అస్థికలని పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. దాంతో ఆ 4 అనుచరులు గోర 5 కలిసి రామ్మూర్తిని చుట్టుముట్టేస్తారు. ఇక భయంగా 6 కాపాడండి అని అరుస్తూ ఉంటుంది గుప్తాని. ఇక నేను కాదు, ఆ దైవశక్తే మంచికి బలాన్నిస్తుంది అని అంటుండగా ఇంకెప్పుడు వస్తుంది, దేవుడు ఎప్పుడు వస్తాడు అని అరుస్తూ ఉంటుంది 6. ఇక రామ్మూర్తిని కూడా తన మంత్రపు పొడితో బంధించి రామ్మూర్తి చేతి నుండి 6 అస్థికలని గోర తీసుకొని వెకిలిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా అక్కడికి సాధువులు శివభక్తులు శివనామస్మరణ చేసుకుంటూ కోపంగా అక్కడికి వస్తారు. ఆ నామస్మరణ విన్న ఆ గోర భయంగా అమ్మో వీళ్ళొచ్చారంటే మన ప్రాణాలు కూడా ఉండవు, ఇక నుండి వెళ్ళిపోవాలి అని గోర అతని అనుచరులతో అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఆ సాధువులు గోర ముందుకు వచ్చి నీది కానిది నాకిచ్చి వెళ్తావా లేదంటే నీ ప్రాణం పోగొట్టుకుంటావా అన్న తన త్రిశూలాన్ని ఆ గోర ముందుకు పెట్టి బెదిరిస్తుండగా గోర భయపడుతూ తన చేతిలో ఉన్న 6 అస్థికలని ఆ సాధువుకి ఇచ్చేసి నా ప్రాణమే నాకు కావాలి అని అనుకుంటూ అనుచరులతో సహా గోర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాగి అమర్ల ముందుకు వచ్చి పరమేశ్వర అని గట్టిగా అరవగానే బంధనం విడిపోతుంది. అందరూ ఈ లోకంలోకి వస్తారు. అప్పుడు బాగి సాధువు దగ్గరికి వచ్చి అస్థికలు అడగ్గా ఇక ఆ బాగికి అస్థికలు ఇస్తాడు ఆ సాధువు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అమర్ అంటుండగా మా ప్రయాణం ఇటు కాదు, మా గమ్యం ఇటు కాదు, అయినా అడుగులు ఇటువైపు ఎందుకు పడ్డాయో మాకు తెలియదు. ఈ పవిత్రమైన అస్థికలు కాపాడడానికే మేము ఇక్కడికి వచ్చినట్టున్నాము అని అంటూ ఆ బాగికి ఆ అస్థికలు ఇస్తూ ఉండగా ఇవి మా అక్క అస్థికలు, గంగలో కలపడానికి తీసుకెళ్తున్నాం కానీ ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది బాగి. ఇంకా ఆ సాధువు ఇంకా ఆ అస్థికలు గంగలో కలిపే ముహూర్తం రాలేదు అని అంటూ ఉంటాడు. వెంటనే నిర్మలమ్మ గారు మా కోడలి అస్థికల వెనుక వాళ్ళు ఎందుకు పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అని అనగానే ఇక ఆ సాధువు ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఆ జీవితం చేయవలసిన పనులున్నాయి, ఆ పనులు పూర్తయ్యే వరకు తను ఇక్కడ నుండి వెళ్ళలేదు, ఇంకా ఆ ముహూర్తం కూడా రాలేదు. నేను చెప్పినట్టు విని
ఆ అస్థికలని జాగ్రత్తగా మీతో తీసుకెళ్ళండి. ఆ మనిషి చేయాల్సిన పనులు పూర్తి కాగానే మీకు ఆ పరమేశ్వరి దగ్గర నుండి పిలుపు వస్తుంది. అప్పుడు ఆ అస్థికలని గంగలో కలపండి అని అంటూ ఉంటాడు ఆ సాధువు. కానీ ఇప్పటికే మా అక్క చనిపోయి చాలా రోజులవుతుంది అని అంటుండగా ఎప్పుడు కలపాలి అని మళ్ళీ బాగి అడగ్గా పరమేశ్వరుడే సంకేతం ఇస్తాడని మళ్ళీ ఒకసారి చెప్తాడు ఆ సాధువు. ఇక పరమేశ్వర అని అనుకుంటూ అక్కడి నుండి సాధువులు వెళ్ళిపోగానే ఇంటికి చేరతారు కుటుంబం అంతా. ఇక అందరూ బాధగా ఉంటారు. రాథోడ్ పెద్దవాళ్ళిద్దరూ హాల్లో ఉండగా అమర్తో బాగా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడే సాధువు తన అస్థికలని కాపాడగానే గుప్తా గారు అని ఆరు చుట్టుపక్కల చూస్తుండగా అప్పటికే గుప్తా గారు మాయమైపోతారు. ఇంటికి వచ్చి గుప్తా గారు ఇంట్లో ఉన్నాడేమో అని చూస్తూ ఉంటుంది ఆరు. కానీ అక్కడ కూడా గుప్తా గారు కనపడరు ఆరుకి. ఇక అసలు నేనేం చేశాను అని రాథోడ్ బాధపడుతూ ఉండగా నీ తప్పేమీ లేదు అని అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆరు లేకపోయినా కూడా ఆరు ఆత్మైనా దగ్గరగా ఉందని తృప్తిగా ఉంది అని అంటూ ఉంటాడు సదాశివం గారు. ఇక ఆరుకి ఇదొక వరం అని పెద్ద ఆయన అంటుండగా ఆవిడ మాత్రం లేదు, ఆరుకి వరమా శాపమా, తన స్థానంలో ఇంకొకరున్నారు, తను కష్టంలో పాల్గొనలేదు, సుఖంలో సుఖపడలేదు, మనతో జీవించలేదు, అటువంటిది చూసి తను తట్టుకోగలదా, ఆరు తట్టుకుంటుందా అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా బాధపడుతున్న అమర్ని బాగి ఏంటండి అస్థికలు కలపలేదని మీరు ఇంత బాధపడుతున్నారు, మీరే ఇలా బాధపడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటండి, ఏదైనా మంచికే జరుగుతుంది కదండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా, ఇది కూడా మంచి కోసమే కదా, ఇంకా ఏం పనులు మిగిలిపోయాయో, అందుకే అక్క ఆత్మ ఇక్కడ నుండి వెళ్ళలేదేమో అని బాగి అంటుండగా ఆ పనేంటో నాకు తెలుసుకోవాలనుంది మిస్సమ్మ అని అంటూ ఉంటాడు అమర్. ఇక పిల్లలు నలుగురు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అమ్మ ఆత్మ పైకెందుకు వెళ్ళలేదో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది అంజు. ఎందుకు అని పిల్లలు అడుగుతూ ఉండగా అమ్మకి దేవుడు అన్యాయం చేశాడని ఫీల్ అయ్యాడేమో, అందుకే అమ్మ సోల్ని వేరే వాళ్ళ బాడీలోకి పంపి అమ్మని మనకే ఇచ్చేయాలనుకుంటున్నారేమో అని అంటూ ఉంటుంది అంజు. ఇక ఇది రియాలిటీ, సినిమా కాదు అని పిల్లలు ముగ్గురు అంటూ ఉండగా సినిమాలో జరుగుతుంది కదా రియాలిటీలో ఎందుకు జరగదు అని అంజు అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ముగ్గురు అంజు మాటలకి విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటారు. మరోవైపు గుప్తా కూర్చి ఆరు లాన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. మనోహరి కోపంగా తన చేతుల్లో ఉన్న వస్తువులని విసిరేస్తూ ఆ లాన్ దగ్గరికి వచ్చి విండోల నుండి చూస్తూ ఆరు ఎక్కడున్నావే, నిన్ను మీ ఆయన్ని విడదీసిన మీ బంధం విడదీయలేకపోతున్నా అని అరుస్తూ ఉంటుంది. ఇక గుప్తా కోసం వెతుకుతున్న ఆరుని బయటికి వచ్చి లైట్స్ ఆఫ్ చేస్తున్న బాగి చూసేస్తుంది. ఆ రాత్రి సమయంలో ఆరు అక్కడెందుకుందని బాగి తెలుసుకుంటుందా, ఆ ఇంటి పెద్ద కోడలు అరుంధతి వాళ్ళ సొంత అక్క, తన ఫ్యాన్ అక్క అందరూ ఒక్కరే అని బాగీకి ఎప్పుడు తెలుస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.